హాయ్ హలో నమస్తే నేను మీ నరేష్ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇంకో టీం ఎల్ఎస్జీ కూడా ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నట్టే. ఆల్మోస్ట్గా ఢిల్లీ క్యాపిటల్స్ లక్నోని ప్లే ఆఫ్స్కి వెళ్ళకుండా ఆపేసింది. ఇంకా లక్నో కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే 14 పాయింట్స్ లాస్ట్ ఇంకో మ్యాచ్ గెలిచినప్పటికీ 14 పాయింట్స్ వచ్చినా మైనస్ రన్ రేట్ ఉంది. ఢిల్లీ కూడా ఛాన్స్ లేనట్టే. ఢిల్లీ లాస్ట్ మ్యాచ్ చేతులారా పోగొట్టుకుంది. నేను మన వీడియో కొంపం వచ్చిన రన్అట్స్ అది కూడా జేక్ ఫ్రేజర్ అండ్ స్టబ్స్ రన్అట్స్తోని ఆర్సీబీతో మ్యాచ్ ఓడిపోయింది. అది గెలిచే మ్యాచ్. అది గెలిచింటే ఈరోజు ఢిల్లీ కూడా రేస్లో ఉండేది, 16 పాయింట్స్తో మంచిగా రేస్లో ఉండేది. ఇంకా ఇప్పుడు ఢిల్లీ ఎల్ఎస్జీకి ఛాన్స్ లేకుండా చేసినట్టే ఆల్మోస్ట్గా. ఇంకా ఆర్సీబీకి ఛాన్సెస్, ఇంకా రాజస్థాన్ ఆటోమేటిక్ క్వాలిఫై అయిపోయింది. ఇంకా ఎల్ఎస్జీ ఓడిపోగానే రాజస్థాన్ ఈరోజు క్వాలిఫై అయిపోయింది. నెక్స్ట్ 2 మ్యాచ్లు ఉన్నాయి, టాప్ ప్లేస్ కోసం ఆడుతుంది. ఇంకా రాజస్థాన్ టాప్ 1 అన్నా 2లో అన్నా ఉండాలి కదా. ఉంటే కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ టాప్లో ఉన్న వాళ్ళకి ఇంకో మ్యాచ్ ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ కోసం టాప్లో ఉండడానికి ట్రై చేసి ఆడతారు, కానీ ప్లే ఆఫ్స్లో అయితే వెళ్ళిపోయినారు. నెక్స్ట్ ఇంకా చెన్నై, ఆర్సీబీ ఈ పాయింట్స్ టేబుల్లో కొంచెం జామ్ ఉంది. అయితే ఈరోజు మ్యాచ్ గురించి అయితే చెప్పుకుందాం రివ్యూ. ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుని రాహుల్. ఢిల్లీలో అన్ని చేసింగ్ టీమే గెలుస్తుంది, చిన్న గ్రౌండ్ అనుకున్నాం, కానీ అనుకున్నట్టే తీసుకుంటున్నాడు. కానీ అందరు అదే తీసుకొని ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలిచారు. ఈ 4-5 మ్యాచ్లు ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచింది. ఈసారి అయితే చేయలేకపోయారు. 2200 పైన అయితే కాలేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలిచారు. ఎల్ఎస్జీ అదే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నప్పటికీ ఢిల్లీ బ్యాటింగ్ జాక్ ఫ్రేజర్ని అయితే తొందరగా అవుట్ అయిపోయాడు. జాక్ ఫ్రేజర్ని మంచి ఫీల్డ్ లాంగ్ ఆఫ్ మీద పెట్టేసి అవుట్ చేసినారు ఫస్ట్ ఓవర్లోనే. తర్వాత మంచిగా అభిషేక్ పోరల్ మంచిగా పవర్ ప్లేలో పవర్ హిట్టింగ్ మంచిగా ఆడిండు. అభిషేక్ పోరల్ మంచి ఇన్నింగ్స్ ఆడిండు ఈరోజు. స్కోర్ మూమెంట్ ఆగలేదు, మొమెంటం మాత్రం తీసుకెళ్తూనే ఉన్నారు. మళ్ళీ అభిషేక్ పోరల్ మంచిగా ఆడి. షైహోప్ కొంచెం స్ట్రైక్ రేట్ కొంచెం తక్కువ అయినా అభిషేక్ పోరల్ చాలా 21 బాల్స్లో 50 చేసిండు. తర్వాత రిషబ్ పంట్ కూడా కొంచెం స్లోగానే ఆడిన, అంత స్ట్రైక్ రేట్ భారీ కొట్టలేదు. చివరిలో స్టబ్స్ 200 పైన స్ట్రైక్ రేట్తో 25 బాల్స్లో 55, 27 బాల్స్లో 55 ఏమో చేసి ఆ 200 స్కోర్కి వచ్చింది. మధ్యలో 10 ఓవర్స్కి 110, 230, 220 వస్తుంది అనుకున్నాం. మధ్యలో తగ్గింది మొమెంటం. మళ్ళీ లాస్ట్లో ఢిల్లీకి వచ్చేసింది స్టబ్స్ ఆడడం వల్ల. స్టబ్స్ మంచి 57 రన్స్ చాలా ప్లస్ అయింది ఢిల్లీకి. లేకుంటే 190 టార్గెట్, 180లో ఉంటే ఎల్ఎస్జీ అయిపోయేదేమో. ఆ 200 ప్లస్ స్కోర్ ఈరోజు ఢిల్లీని గెలిపించింది. స్టబ్స్ హాఫ్ సెంచరీ వల్ల వచ్చేసింది. నెక్స్ట్ బౌలింగ్లోకి వస్తే నెక్స్ట్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ విషయానికి వస్తే తొందరగా అవుట్ అయిపోయారు. పవర్ ప్లేలో ఏమనుకున్నారంటే చాలా రన్ రేట్ కోసం పవర్ ప్లేలో చాలా స్కోర్ కొట్టాలని తొందరపడ్డారు బ్యాట్స్మెన్స్ అందరితో. మార్కస్ స్టోయినిస్, క్వింటన్ డికాక్ అయితే ఫామ్లో లేడు, అనవసరంగా ఫామ్లో లేడు. బ్యాట్స్మెన్ తొందరనే అవుట్ అయిపోయాడు. కేఎల్ రాహుల్ పెద్ద వికెట్, అది పెద్ద మైనస్. ఇంపార్టెంట్ మ్యాచ్లో మంచిగా కొంచెం స్లోగా ఆడాల్సింది, పక్కనతో కొట్టేయాల్సింది. ఈరోజు ఆగాల్సింది, ఎందుకంటే ఢిల్లీ గ్రౌండ్ చిన్నది, ఏ టైంలో అటాక్ చేసినా వచ్చేది. కేఎల్ రాహుల్ కూడా ఆడాల్సింది, మిగతా స్టోనీస్ ఉన్నాడు, క్వింటన్ డికాక్తో ఫాస్ట్ ఆడిపోయాల్సింది, కానీ తొందరగా అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ క్వింటన్ డికాక్ పవర్ ప్లే 4 ఓవర్స్లోనే 4 వికెట్స్ పోయింది. మ్యాచ్ ఆల్మోస్ట్ మొమెంటం అయిపోయింది, అసలు ఎల్ఎస్జీ పని అయిపోయింది, ఢిల్లీకి వచ్చేసింది 4 ఓవర్స్. నికోలస్ పూరన్ వచ్చి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం వల్ల మళ్ళీ మొమెంటం లక్నోకి వచ్చింది. ఏమనుకున్నా అప్పటికి ఆయుష్ బాదని అనవసరంగా షార్ట్ ఆడి తన అవుట్ అయిపోయాడు. నికోలస్ పూరన్ ఆడగానే మ్యాచ్ టోటల్గా అయిపోయింది, ఢిల్లీకి వచ్చేసింది. అయిపోయింది 90%, 100% అయిపోయింది ఆల్మోస్ట్గా. ఇంకెవరున్నారు అక్కడ? కృణాల్ పాండ్యా. అక్కడ ఏం జరిగిందంటే లాస్ట్లో అర్షద్ ఖాన్ 14 బాల్స్లో యుజ్వేర్ సింగ్ కలిసి 14 బాల్స్లో 33, కృణాల్ పాండ్యాతో కలిసి 30 పార్ట్నర్షిప్ ఒంటరి పోరాటం అయితే చేసిండు. లాస్ట్ కూడా 2 overs 29 చేజబుల్లే పాజిబుల్ స్కోరే ఉండేది, చేజబుల్ స్కోర్ అది కూడా. కానీ బాల్స్ లాస్ట్ ముఖేష్ కుమార్ 19th ఓవర్ చాలా బాగా చేసిండు. బ్లాక్ లాస్ట్ ఓవర్స్ అలా. ఇంకా అవతల సైడ్ బ్యాటర్ లేడు, అదొక యుజ్వేర్ ఉంటే కొంచెం ట్రై చేసేవారు, ఇంకా క్లోజ్ వచ్చేది. యుజ్వేర్ కూడా బాగా ఆడింది షాట్స్. 8th, 9th బ్యాట్స్మెన్ కూడా బాగున్నారు. అర్షద్ ఖాన్ అయితే ప్రాపర్ బ్యాటింగ్ లాగానే 5 6లు 3 4లు ప్రాపర్ బ్యాట్స్మెన్ లాగానే ఆడిండు, మంచి ఆల్రౌండర్. కానీ కాలేదు, ఇక పోరాడిండు కానీ అవ్వలేదు. అప్పటికే అయిపోయింది మ్యాచ్. కాకపోతే ఒక్క బ్యాటర్ అన్న నిలబడి ఉంటే బాగుండేది. స్టోనీస్ అన్న కేఎల్ రాహుల్ స్లోగా ఆడి, హైదరాబాద్లో ఆడినప్పుడేమో స్లోగా ఆడినారు, ఈరోజేమో
తొందరగా రన్ రేట్ కోసం పవర్ ప్లేలో ఆగలే బ్యాటర్. దీపక్ కూడా డక్అవుట్. ఒక్క బ్యాట్స్మెన్ నిలబడింటే పవర్ ప్లేలో 4 వికెట్లలో ఒక్క బ్యాటర్ మెల్లగా కొంచెం మంచిగా నిలబడింటే మ్యాచ్ ఫినిష్ అయ్యేది గ్యారంటీగా. ఎందుకంటే చేజబుల్ పిచ్చే, చిన్న గ్రౌండ్, ఈజీగా అయిపోయేది. ఇప్పుడు పాయింట్స్లో ఎల్ఎస్జీకి ఛాన్స్ లేనట్టే, ఢిల్లీకి కూడా ఛాన్స్ లేనట్టే. ఎందుకంటే మైనస్ రన్ రేట్లతో ఉన్నారు. ఆర్సీబీ, చెన్నై ప్లస్లో ఉన్నారు. ఆర్సీబీకి సన్ రైజర్స్ 2 ఓడిపోతే ఆర్సీబీ అండ్ చెన్నై వెళ్ళిపోతుంది. ఎస్ఆర్హెచ్ ఒకటి గెలిచినా ఇంకా చెన్నై ఆర్సీబీ ఇంకా అంతే. చెన్నై గెలిస్తే చెన్నై, సన్ రైజర్స్, రాజస్థాన్ కేకేఆర్ ఈ 4-4. ఆర్సీబీ రన్ రేట్ అని చెప్పుకున్నది అందరు. ఇప్పుడు మీడియాలో వస్తుంది కదా, 18 runsతో గెలవాలి, లేకుంటే 18 hours మ్యాచ్ ఫినిష్ చేయాలి ఆర్సీబీకి. ఆర్సీబీతో అవుతుంది. ఆర్సీబీ బెంగళూరులో కాబట్టి ఆ మ్యాచ్ చాలా టఫ్ ఫైట్ బాగుంటుంది. ఇంక చెన్నై గెలిస్తే ఇంకా తిరుగులేదు. చెన్నై, ఎస్ఆర్హెచ్ 2 ఒకటి గెలిచినా చాలు వెళ్ళిపోతుంది. ఇంకా ఆర్ఆర్, కేకేఆర్ అయితే ఫిక్స్ క్వాలిఫై అయిపోయినాయి. మరి రేపు మ్యాచ్ మాత్రం ఆర్ఆర్, పంజాబ్. దీంట్లో ఆర్ఆర్కి ఇంపార్టెంట్. పంజాబ్ అయితే ఆల్మోస్ట్ అవుటే కదా, కానీ డిసప్పాయింట్ చేయాలని ఆడతారు, ప్రైడ్ కోసం ఆడతారు. కాకపోతే ఆర్ఆర్ అయితే టాప్ ప్లేస్ కోసం ఆడతారు. గెలవాలి, కొంచెం గట్టిగానే ఆడతారు, అంత ఇదేం ఉండదు, మంచిగా ఆడతారు. గెలవాలి, టాప్ ప్లేస్ కోసం ఆడతారు. లాస్ట్ 3 matches నుంచి ఓడిపోతున్నారు ఆర్ఆర్. రేపు మ్యాచ్ మాత్రం ఈరోజు ఎల్ఎస్జీ గెలిచింటే ఆర్ఆర్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అయ్యేది. ఎల్ఎస్జీ ఓడిపోయింది, ఛాన్సెస్ లేవు ఈసారి. పాపం లాస్ట్ టైం కూడా ప్లేఆఫ్స్కి రాలేదు ఎల్ఎస్జీ, ఈసారి కూడా రాలేదు. ఢిల్లీకి ఛాన్స్ మంచిగా ఉండేది లాస్ట్ మ్యాచ్ గెలిచింటే, కానీ దురదృష్టం. ఇప్పుడు ఇంకేం చేయలేం. ఇంకా రేపు ఎల్లుండి మ్యాచ్ సన్ రైజర్స్ మ్యాచ్ ఉంది. అక్కడ ఎల్లుండి మాత్రం ప్లేఆఫ్స్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్గా ఎల్లుండి కన్ఫర్మ్ అయిపోతుంది. మరి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. రేపు రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.